ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రియ భగవద్బంధువులారా, గత 25 రోజులుగా మనం శివ మహాపురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున శివుడి యొక్క దశావతారాలు, అలాగే ఏకాదశ రుద్ర అవతారాలు, దుర్వాస మహర్షి యొక్క వైభవం, హనుమత్ చరిత్ర, ఈశ్వరుడు ధరించినటువంటి వృషభావతారం, అలాగే పిప్పలాద అవతారం, వైశ్వనాథ అవతారం, ద్విజేశ్వర అవతారం, ఈ అవతార గాథలన్నీ కూడా విన్నాం. సాధారణంగా విష్ణుమూర్తి మాత్రమే అవతారాలు దాల్చాడని అనుకుంటాం. భాగవతం ప్రకారం ఆయన ఒక 22 అవతారాలు దాలిస్తే ముఖ్యమైనవి దాంట్లో 10 అవతారాలు. అయితే ఈశ్వరుడు కూడా అనేక అవతారాలు దాల్చాడు. దుష్టుల యొక్క శిక్షణ, శిష్టుల యొక్క రక్షణ, వీటి ఉద్దేశ్యం. ఈ రోజున యతినాథుడు, హంసావతారాలు చెప్పుకుందాం మొదలుపెట్టి. 26వ భాగం. ఇది శతరుద్ర సంహిత, 3వ సంహిత. పూర్వం అర్బుదాచలము అనేటువంటి ఒక పర్వత ప్రాంతంలో ఉండేటువంటి అడవిలో ఆహుకుడు అనేటువంటి ఒక బిల్ల జాతివాడు నివసిస్తూ ఉన్నాడు. అతడు అక్కడ నివసించే బిల్లుల వాళ్ళందరికీ కూడా ఒక దొర, రాజు. అతడి భార్య పేరు ఆహుకి. ఆ అమ్మాయి మంచి నిష్ట కలిగింది. ఇద్దరు కూడా భార్యాభర్తలు, శివపూజా నిరతులు. ఒక రోజున శివుడు ఆ దంపతులను పరీక్షించాలి అనుకొని ఒక యతీశ్వరుడు వేషంలో వాళ్ళ ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ పిల్ల దంపతులు ఆ వచ్చినటువంటి యతిని, శివుడని తెలియదు వాళ్ళకి, గొప్ప భయభక్తులతోటి పూజించారు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. అప్పుడు ఆ యతి రాత్రికి ఇక్కడే విశ్రమించి నేను ఉదయాన్నే వెళ్ళిపోతాను అని వేడుకున్నాడు. అతిథి మర్యాదకు మించినటువంటి ధర్మం లేదని తెలిసినటువంటి ఆ బిల్లుల రాజు అందుకు అంగీకరించాడు. ఆ రాత్రికి వెదురు బియ్యం భోజనం, పుట్టతేనె, అడవిలో దొరికే కొన్ని పండ్లు, దుంపలు, ఇలా ఆ అడవిలో దొరికేటటువంటి పదార్థాలతోటి భోజనం సమకూర్చి తాను రోజు నిద్రించేటటువంటి మంచె అంటే 4 కర్రలు బాదుతారు ఎత్తుగా, దాని మీద ఒక కప్పులాగా వేసి దాని మీద పడుకుంటారు. ఎందుకంటే అడవి జంతువులు రాత్రిపూట వచ్చి భోంచేయకుండా మనల్ని. అందువల్ల తాను రోజు నిద్రపోయేటటువంటి మంచిని చక్కగా ఏర్పాటు చేసి ఆ యతికి పడుకోవటానికి ఇచ్చాడు. ఆ యతి నిద్రపోయిన తర్వాత తాను యువతలకు వచ్చి విల్లు, అంబులు, కత్తి మొదలైన ఆయుధాలు ధరించి ఆ రాత్రి ఆ మంచె చుట్టూతా తిరుగుతూ, ఆ ప్రహరీ చుట్టూతా తిరుగుతూ కాపలా. రాత్రి చీకట్లో ఏదో ఒక క్రూరమృగం వచ్చి అతన్ని తినేసింది. చూడండి పరీక్ష ఎట్లా ఉంటుందో. అతడు ఎంత ధీరుడైనా కూడా దానిని ఎదుర్కోవడంలో కృతకృత్యుడు కాలేకపోయాడు. ఎందుకని? శివమాయ. తెల్లవారింది. నిద్ర లేచినటువంటి ఆ యతి భిల్లుణ్ణి పిలిచాడు. సమాధానం లేదు. అప్పుడు ఆ భిల్లుడి యొక్క భార్య, ఈ యతి ఇద్దరు కూడా పిలిచారు. బయటకు వచ్చి చూశారు ఇద్దరు ఆందోళనతోటి. ఎంత పిలిచినా రాకపోయేసరికి భిల్లుడు లేడు సరికదా. అక్కడ అమంగళకరమైనటువంటి దృశ్యాలు కనపడ్డాయి. దానికి యతి మిక్కిలి దుఃఖించాడు. ఎందుకని? నా వల్ల కదా ఆ బిల్లుడికి ఇలా జరిగింది అని.
ఆ బిల్లుడు భార్య ఆహుకి దుఃఖంతో కుమిలిపోతూ యతిని సమీపించి, ఓ యతీశ్వర, మీరు దుఃఖించకండి, మాకు మంగళమే జరిగింది. అతిథి సేవలో ప్రాణాలు కోల్పోయినటువంటి నా పతి పరమధన్యుడు. స్త్రీకి పతికి భర్తతోటిదే జీవితం, లోకం. చంద్రుడు లేని రాత్రి, నీరు ఎండిపోయినటువంటి సరస్సు, విధవరాలైనటువంటి స్త్రీ యొక్క బతుకు, ఈ మూడు ఒక్కటే. కట్టుకోవటం, తినడం కొరకే కాకుండా ఈ శరీరం చతుర్విధ పురుషార్థాలలో దేనిని సాధించడానికి అక్కరకొస్తుంది. కాబట్టి స్త్రీలకు ఉచితము, సనాతన ధర్మమైనటువంటి అగ్ని ప్రవేశం నేను చేస్తాను అని నిశ్చయంగా చెప్పింది. వెంటనే అగ్నిని ప్రజ్వలింపజేసింది. చేతులు జోడించి అగ్నికి, శివుడికి స్థిరచిత్తంతో నమస్కారం చేసింది. వెంటనే అందులోకి దూకబోయింది. అప్పుడు చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటిది, నల్లటి వెంట్రుకలు కలిగినటువంటిది, తెల్లటి కళ్ళతోటి, మదన సంజీవని, నాగేంద్ర నిభానన, భువనమోహన గాత్ర, గిరిరాజ కన్యక, సర్వాంగ సుందరి అయినటువంటి పార్వతీదేవితో కూడి ఆ చంద్రరేఖ మౌళి, నీలగళుడు, మదనహరుడు, నాగకుండలధారి, భువనాలక కర్త, గిరిరాజ నిలయుడు, సర్వగురుడు అయినటువంటి విశ్వేశ్వరుడైనటువంటి శంకరుడు ఎట్ట ఎదుట సాక్షాత్కరించారు ఇద్దరు. ఆహా, ఏమి త్యాగమమ్మా నీది, ఆగు ఆగు అని ప్రశంసించారు. ఓ పుణ్యాత్ములారా, నీ యొక్క ధర్మాచరణకు నేను ప్రసన్నునైనాను. ఈ జరిగిందంతా నా లీల. ఇదిగో నీ భర్త మరుజన్మలో నీ యొక్క భర్త నిషధరాజు అయినటువంటి వీరసేనుడికి కొడుకై పుట్టి నలుడు అనేటువంటి పేరుతోటి విఖ్యాతుడవుతాడు. ఆయనే నలమహారాజు. ఈ తల్లి దమయంతిగా పుట్టింది. నీవు విదర్భరాజు అయినటువంటి భీమరాజు యొక్క కుమార్తెగా పుట్టి సకల సద్గుణ రాశివై దమయంతి అనేటువంటి పేరుతో ప్రసిద్ధి పొంది మీ ఇద్దరూ భార్యాభర్తలవుతారు. నా అంశతో వచ్చినటువంటి ఈ యతి మరుజన్మలో హంసయే జన్మించి మీ ఇద్దరికీ ప్రీతిపూర్వకంగా అనుసంధానం చేసి మీ యొక్క ప్రణయాన్ని పండించగలుగుతాడు. మీ వివాహాన్ని జరిపిస్తాడు. మీ చరిత్ర 3 లోకాలలో పావనం అవుతుంది. కలికల్మష నాశనం అవుతుంది. మహారాజ భోగాలను అనుభవించి ఆ పైన మోక్షం పొందుతారు. ఇలా ఆ భిల్ల దంపతులకు వరాలిచ్చి శంభుడు స్వయంగా లింగ రూపాన్ని పొందాడు. అక్కడ భిల్ల దంపతులు ధర్మాన్ని తప్పలేదు కాబట్టి ఆ లింగానికి అచలేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇలా భూలోకవాసులకు మేలు చేసి శివపార్వతులు ఇద్దరు కూడా అంతర్హితులైనారు. ఈ గాథ పరమ పవిత్రమైనది. ఆ తరువాత కృష్ణ దర్శనావతారం. శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువుకి ఇక్ష్వాకువు మొదలైనటువంటి చాలామంది కొడుకులున్నారు. అందులో నభగుడు అనేటువంటి ఆయన 9వ కొడుకు. అతడి కుమారుడు నాభాగుడు. ఆ నాభాగుడు కుమారుడు అంబరీషుడు. ఆ నభగుడు బుద్ధిమంతుడు, విశేషించి శివజ్ఞానం కలిగినవాడు. అతడు విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్ళి అక్కడ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ జితేంద్రియుడై చాలా కాలం ఆశ్రమంలో ఉండిపోయినాడు. ఈ లోపులో అతడి సోదరులు అతడి యొక్క రాజ్యభాగాన్ని అతడికి ఇవ్వకుండా తమలో తాము పంచుకొని రాజ్యపాలన చేస్తూ వస్తున్నారు. ఇతనికి ఇవ్వల. కొంతకాలానికి బ్రహ్మచారి అయినటువంటి ఆ నభగుడు సాంగోపాంగంగా వేదశాస్త్రాలన్నీ కూడా అభ్యాసం చేసి ఇంటికి వచ్చి తన రాజ్యభాగాన్ని తనకిమ్మని సోదరులను అడిగాడు.
కానీ వాళ్ళు దుష్టతలంపుతో ఈ విధంగా జవాబు చెప్పారు. ఓ నభగా, బ్రహ్మచర్యము, తపస్సు, వేదాధ్యయనము ఇటువంటి బ్రాహ్మణోచితమైనటువంటి ధర్మాలు నీకిష్టం అనేటువంటి ఉద్దేశంతో నీకు రాజ్యభాగం మేము విభాగం చేయలేదు. అయినా కూడా నువ్వు అడిగావు కాబట్టి నీ తండ్రి అయినటువంటి శ్రాద్ధదేవుని యొక్క బరువు బాధ్యతలను నీ భాగంగా పుచ్చుకోమన్నారు. అంటే తండ్రి యొక్క బాధ్యత నువ్వు తీసుకోమన్నారు. మిగతా 8 మంది చక్కగా పితృసేవ చేసుకో, తరించు అన్నారు. సోదరుల యొక్క మాటలకు ఆశ్చర్యపోయినటువంటి నభగుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. విషయాన్ని విన్నవించాడు. ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు సత్యధర్మనిష్ఠుడైనటువంటి తన కుమారుడితోటి ఈ విధంగా అన్నాడు. నాయనా పుత్ర, వారి యొక్క మోసపు మాటలు లెక్క చేయొద్దు. తల్లిదండ్రుల యొక్క సేవ దాయభాగంలోకి రాదు, అంటే పంపిణీలోకి రాదు. నీకు జీవనోపాయాన్ని చెబుతాను. ఇప్పుడు నీవు సరస్వతి నదీ తీరంలో ఆంగ్రేస వంశోద్భవులైనటువంటి బ్రాహ్మణులు సత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. వాళ్ళు 6వ రోజులో చేయదగినటువంటి కర్మ విషయంలో వాళ్ళకి దిక్కుతోచక కుట్టుమిట్లాడుతుంటారు. నువ్వు వెళ్ళు అక్కడికి. వాళ్ళకి సరైనటువంటి ఆ శ్రౌత జ్ఞానాన్ని ఇచ్చి 2 వైశ్యదేవ సూక్తాలను పఠించు. దానివల్ల కర్మలోపం లేకుండా ఆ సత్రయాగం పూర్తవుతుంది, నీ మనోరథం కూడా నెరవేరుతుంది అని తండ్రి గారు ఒక సలహా చెప్పాడు. ఈ పితృవాక్య పరిపాలనా తత్పరుడైనటువంటి నభగుడు సరేనని సత్రయాగం జరుగుతున్నటువంటి చోటికి వెళ్ళి బ్రాహ్మణుల యొక్క అనుమానాలు తీర్చి 2 వైశ్వదేవ సూక్తాలను సుస్వరంగా, స్పష్టంగా, శుద్ధంగా పఠించాడు. ఆ విధంగా సత్రయాగం పరిపూర్ణంగా పూర్తయినందుకు సంతోషపడినటువంటి ఆ అంగిరస వంశములైనటువంటి బ్రాహ్మణులు స్వర్గానికి వెళ్ళిపోతూ మిగిలిన యజ్ఞ సంపదని ఈ నభగుడు ఇచ్చేశారు. నభగుడు ఆ సంపదను స్వీకరిస్తూ ఉండగా శివుడు అతడి యొక్క నిష్ఠను పరీక్షించాలి అని కృష్ణదర్శనుడు అనేటువంటి పేరుతోటి ఒక రూపంలో సాక్షాత్కరించి ఈ విధంగా అన్నాడు. ఓ నభగా, యజ్ఞంలో మిగిలిపోయినటువంటి వస్తురూపమైనటువంటి సంపద నాది. నువ్వెందుకు పరిగ్రహించి పట్టుకుని వెళుతున్నావో చెప్పు అన్నాడు. దానికి నభగుడు ఆశ్చర్యపోయి, ఓ కృష్ణదర్శన మహానుభావ, అంటే నల్లటి కన్నులు గలవాడా అని, ఈ సంపదను ఋషులు నన్ను మెచ్చుకొని ఇచ్చారు, నీవెందుకు నివారిస్తున్నావు అని అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య వివాదం ముదిరింది. అప్పుడు ధర్మపరుడు, యోగ్యుడు అయినటువంటి నీ తండ్రిని అడిగి ఈ విషయాన్ని తేల్చుకో అని కృష్ణదర్శనుడు ఒక పరిష్కార మార్గం సూచించాడు. వెంటనే నభగుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పి ఈ విషయంలో ధర్మ నిర్ణయం మీరే చేయండి అన్నాడు. దానికి శ్రాద్ధదేవుడు, కుమారా, ఆ పురుషుడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శంకరుడే, అందులో సందేహం లేదు. ఈ సృష్టి అంతకీ ఆయనే విభుడు, ప్రభుడు. విశేషించి యజ్ఞం పరిసమాప్తి అయ్యాక మిగిలినటువంటి వస్తు సంభారాలకు రుద్రభాగాలు అని పేరు. కాబట్టి వాటికి ఆయనే యజమాని. వెళ్ళు, ఆయన్ని ప్రసన్నం చేసుకో, అప్పుడు నీకు మేలు జరుగుతుంది అని తండ్రి అన్నాడు. వెంటనే తిరిగి వచ్చాడు నభగుడు ఆ కృష్ణ దర్శనుడి దగ్గరికి. తండ్రి చెప్పినటువంటి మాటలన్నీ చెప్పాడు. హే రుద్ర, సర్వులు చిట్ట చివరికి నిన్ను చేరుకోవలసినటువంటి వాళ్ళై ఉండగా అసలు నీది కాంతి ఏముంది లోకంలో? ప్రాణాలే నీ అధీనమై ఉంటే వాటి మీద ఆధారపడినటువంటి దేహాలు నీకు ఆధీనం కావా? నీ ఆధీనం కావా? నీవి కావా? బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, వారి యొక్క సత్యలోకాలు, వైకుంఠాలు భస్మీభూతమై వాళ్ళందరూ చివరకు
నిన్ను చేరవలసిన వాళ్లే కదా, ఇంకా మానవులకు లెక్కేంటి? జగత్తంతా రుద్రభూమే, చివరకు మిగిలేది భస్మరాశి. ఆ భస్మ సింహాసనం మీద యోగనిష్టలో ఉంటావు నీవు. నన్ను కరుణించు స్వామి అన్నాడు. అతడి యొక్క పితృభక్తికి సత్యనిష్టకి సంతోషపడినటువంటి రుద్రుడు వెంటనే తన యొక్క స్వస్వరూపంతో అవతరించాడు అక్కడ. ఇంతలో విష్ణువు, బ్రహ్మాది దేవతలు అక్కడికి వచ్చి శంకరుణ్ణి స్తోత్రం చేశారు. శంభుడు ప్రసన్నుడై, కృపాపరుడై నభగుణ్ణి వీక్షించి, వత్సా, నీవు బ్రాహ్మణ ధర్మాలను పాటిస్తూ అహింసావృతుడవై జీవించు. హింసాపరులకి నరకం తప్పదు. అన్ని జంతువుల యొక్క పాదాలు ఏనుగు పాదంలో ఇమిడిపోయినట్లుగా అన్ని ధర్మాలు అహింసలో ఉన్నాయి. దైన్యం లేని జీవితాన్ని నీకు నేను అనుగ్రహిస్తున్నాను. మరణానంతరం నా సన్నిధికి వస్తావు అని శంకరుడు పలికి అదృశ్యమైపోయినాడు. ఈ అవతార రహస్యాన్ని, దాని సందేశాన్ని అర్థం చేసుకున్నటువంటి జ్ఞాని తప్పకుండా మంచి కవి, మంత్రవేత్త అవుతాడు, ఉత్తమ గతిని పొందుతాడు. ఇక భిక్షువర్యావతారం. పూర్వం సత్యధర్మ పరాయణుడు, శివదీక్షాపరుడు అయినటువంటి సత్యరథుడు అనేటువంటి ఒక రాజుగారు విదర్భ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు కన్న బిడ్డల్లాగా ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ బలగర్వితుడైనటువంటి శాల్వుడు అనేటువంటి ఒక రాజు పెద్ద సైన్యంతో వచ్చి ఆ విదర్భ రాజధానిని ముట్టడించాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో తన సైన్యం అంతా నశించిపోతే తాను కూడా నేల కొరిగిపోయినాడు మన సత్యరథుడు. శత్రు సైన్యం అంతఃపురాన్ని పట్టుకోవడానికి ముందుకు వస్తున్నదని తెలుసుకొని గర్భవతి అయినటువంటి అతడి పట్టపురాణి రహస్య సొరంగ మార్గం ద్వారా బయటపడి అడవిలో ఒక శిథిల శివాలయం దగ్గరికి చేరుకుంది. కొంతకాలానికి నెలలు నిండినాయి. దైవానుగ్రహం వల్ల సర్వశుభలక్షణ సంపన్నుడైనటువంటి ఒక కొడుకుని కన్నది. పుత్రోత్సాహాన్ని పొంది తానెవరో ఎవరికీ తెలియకుండా ఆ పిల్లవాడిని పెంచుకుంటూ ఉంది రాణిగారు. ఒక రోజున దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆమెని ఒక మొసలి పట్టుకుంది. ఇక్కడ అల్లారు ముద్దుగా పెరగవలసినటువంటి పిల్లవాడు శిథిల శివాలయంలో దిక్కులేక పడి ఉండి ఆకలికి తాళలేక ఏడుస్తున్నాడు. వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి చాతక పక్షిలాగా తల్లి కోసం దిక్కులు చూస్తూ ఆక్రోశిస్తున్నాడు ఆ పిల్లాడు. కష్టాలు కడలి తరంగాలలాగా ఒకదాని వెంట మరొకటి వస్తాయి కాబోలు. ఆహా, బంగారపు తూగుడియాలలో ఊగుతూ పెరిగి పెద్దవాడై రత్న ఖచ్చితమైన సింహాసనాన్ని అధిష్ఠించి సమస్త రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి బాలుడేమిటి, దిక్కుమాలిన వాడై ఆక్రోశించడమేమిటి? దేవాలయం శిథిలమైనా కూడా శివుడు శిథిలం కాడుగా. మానవుడు ఎన్ని కష్టాల్లో చిక్కుకొని ఉన్నా కూడా బతుకు మీద ఆశ చావకుండా మినుకు మినుకుమంటూ ఆశాజ్యోతిని మిగిల్చే ఉంచుతాడు కదా ఆ శంకరుడు. ఇంతలో విధి ప్రేరిత అయి ఒక భిక్షుకురాలు తన బిడ్డతో కలిసి ఆ దారిలో వెళుతూ అక్కడ శిథిలాలయంలో శిశువు యొక్క రోదనాన్ని విన్నది. వెంటనే ఆ బాలుడిని ఎత్తుకుని ముద్దాడి తన యొక్క స్తన్యం ఇచ్చింది, ఓదార్చింది. తేజస్శాలి అయినటువంటి ఆ బాలుడి యొక్క జన్మ వృత్తాంతం తెలియక ఆ బ్రాహ్మణ స్త్రీ కొట్టుమిట్లాడుతూ ఎవరి బాలుడా అని దిక్కులు చూస్తూ ఉన్నది. ఎవరైనా వస్తారేమని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో శంభుడు భిక్షుకు రూపంలో సాక్షాత్కరించాడు. ఓ యువతి, మనస్సులో అనుమానాన్ని విడిచిపెట్టు. ఈ పిల్లవాణ్ణి నీ కుమారుడిలాగా పెంచు. ఈ బాలుణ్ణి యొక్క నిమిత్తంగా నీకు శీఘ్రంగా శ్రేయస్సు కలుగుతుంది. ఈ బాలుడి వల్ల నీకు మేలు జరుగుతుంది అని ఆదేశించాడు. దానికి ఆమె అన్నది,
ఓ భిక్షుక, అసలు నీవెవరు? ఈ శిశువు ఎవరు? ఈ శిశువు యొక్క జన్మ వృత్తాంతం ఏమిటి? ఈ పిల్లవాడిని నేను తీసుకొని వెళ్ళి పెంచితే రాజభటులు నా మీద అపహరణ నేరాన్ని మోపి నన్ను ఉరితీస్తే నా కుమారుడు కూడా అనాథ అవుతాడే అని నాకు అనుమానంగా ఉంది అన్న. సందర్భోచితమైనటువంటి ఆమె మాటలకు శంకరుడు సంతోషపడి, ఓ దయామతి, నేను సర్వజ్ఞుడైన శంకరుణ్ణి. నా సంకల్పం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ బాలును తీసుకువెళ్ళి పెంచు అని పలికి తన నిజరూపాన్ని చూపించాడు. అక్కడ వాళ్ళ అమ్మ మొసలి నోటబడి చచ్చిపోయింది. ఈ పిల్లవాడికి దారి చూపించాడు శివుడు. తక్షణమే ఆమె శంకరుడి యొక్క కాళ్ల మీద పడి కళ్ళకద్దుకొని, ఓ పార్వతీపతి, ఒకదాని వెంట మరొకటి ఇలా ఎన్ని దురదృష్టకర సంఘటనలు ఈ బాలుడి యొక్క విషయంలో సంభవించటానికి మూల కారణం ఏమిటి అని ఉత్సుకతను తట్టుకోలేక అడిగింది. నా ఈ కుమారుడు అత్యంత దరిద్రుడుగా విధవరాలైన బిచ్చగత్తె గర్భంలో జన్మించడానికి కారణమేంటి? రాజుకొడుగ్గా పుట్టి అతను కష్టాలు పడుతున్నాడు. నా పిల్లవాడు విధవరాలైనటువంటి బిచ్చగత్తె కడుపున పుట్టాడు, ఏమిటి అని అడిగింది. ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఓ కరుణామూర్తి, మానవుల యొక్క చావు పుట్టుకులకి సుఖదుఖాలకు వాళ్ళు చేసుకున్నటువంటి సుకృతాలు దుష్కృతాలే కారణమవుతాయి. మనస్సు చేత ఆలోచించేది, వాక్కు చేత పలికేది, కర్మేంద్రియాల చేత చేసేది, ఈ మూడు కూడా మనోవాక్కాయ కర్మలు అని పిలువబడతాయి. ఆ కర్మలే మానవులు జీవితంలో అనుభవించే సుఖదుఖాలకు కారణమవుతాయి. అవే బీజములవుతాయి. ఈశ్వరుణ్ణైనటువంటి నేను ఈ విషయంలో నిమిత్త మాత్రుణ్ణి. మంచి పనులు చేసేటప్పుడు కష్టంగా, ఆ ఫలాలను అనుభవించేటప్పుడు ఆహ్లాదకరంగా ఉంటాయి. అంతేగా, ఒక పూజ చేయాలి, ఒక వ్రతం చేయాలంటే 3 గంటలు 4 గంటలు కూర్చోవాలి, అది కష్టమే. కానీ దాని ఫలితం అమృతంగా ఉంటుంది. చెడ్డ పనులు చేసేటప్పుడు ఆహ్లాదకరంగా ఉంటాయి. చూడండి, వాటి ఫలితాలను అనుభవించే కాలం కష్టంగా ఉంటుంది. చూసారా, పాపం తేలిగ్గా చేయొచ్చు, కానీ ఆ పాప ఫలం అనుభవించేటప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏంటో. కర్మ అంటే ప్రయత్నమే. ఈ భౌతిక ప్రపంచంలో ప్రయత్నం లేకుండా ఫలసిద్ధి అనేది ఉంటుందా? ఫలకాంక్ష లేనటువంటి ప్రయత్నం ఉంటుందా? ఆలోచించండి. మనం ఏ పని చేసినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండాలి అనుకుంటాం. ఒక నోము చేసినా, ఒక వ్రతం చేసినా, పూజ చేసినా, ఒక ఉపవాసం చేసినా ఫలసిద్ధి ఎప్పుడు కూడా సుఖదుఖ రూపాల్లో ఉంటాయి. అవి తప్పదు. ఆచరణ కాలంలో అనాలోచితంగా చేసినటువంటి పని అనుభవ కాలంలో దుఃఖిస్తేనే ఏం ప్రయోజనం? చూడండి, ఒక పని చేసేటప్పుడు ఆలోచించకుండా తప్పు పని చేసేసాం, కానీ దానికి ఫలితాన్ని అనుభవించేటప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏంటి? ఈ రాకుమారుడు యొక్క తండ్రి అయినటువంటి సత్యరథుడు పూర్వజన్మలో పాండ్యరాజై ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ పూర్వాపరాలను విచారించకుండా మహాక్రోధంతో ఒక నిరపరాధి అయినటువంటి సామంతరాజును ఉరి తీయించాడు. ఇది ఆయన చేసిన దోషం. ఆ సామంతరాజ చేతిలో ఇప్పుడు హతమైనాడు. చూడండి, అదే సామంతరాజు ఇప్పుడు ఈయన చంపేశాడు ఆ పాప ఫలితంగా. పూర్వజన్మలో ఆ పాండ్యరాజు పుత్రుడే ఈ పిల్లాడు. ఇతని తల్లి పూర్వజన్మలో తన సవతిని మోసం చేసి విషప్రయోగం చేసి చంపేసింది. ఇక నీ కుమారుడు పూర్వజన్మలో ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మను పొంది కూడా వర్ణాశ్రమాచార ధర్మాలను విడిచిపెట్టి అతి నీచులైన వాళ్ల వద్ద నుంచి నీచ ద్రవ్యాన్ని దానాలుగా పుచ్చుకొని ప్రాయశ్చిత్తాది కర్మలను విడిచిపెట్టి జీవించినటువంటి కారణంగా ఇప్పుడు ఈ జన్మ పొందాడు, ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి శంకరుడు అంతర్ధానమైనాడు. ఇవన్నీ వాళ్ళిద్దరినీ అడ్డం పెట్టుకొని మనకు చెప్పినటువంటి మాటలను గమనించాలి. మనం మంచి పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో, దుష్కర్మలు చేస్తే ఎటువంటి దుష్ట ఫలితాలు వస్తాయో సోదాహరణంగా నిరూపించింది ఈ కథ. ఆ బ్రాహ్మణ స్త్రీ 2 పిల్లవాళ్ళని తీసుకొని ఏకచక్రపురం చేరుకున్నది. అక్కడ నివాసం ఉంటూ
యుక్త వయసు రాగానే వాళ్ళిద్దరికీ ఉపనయనాది సంస్కారాలను జరిపించింది. యుక్త వయస్సు అంటే తగినటువంటి వయస్సు. వాళ్ళకి నిత్యము శివలీలను వినిపిస్తూ వాళ్ళ చేత శివగాథలను గానం చేయిస్తూ వాళ్ళని గొప్ప శివభక్తులుగా తీర్చిదిద్దింది. అది తల్లి. గొప్ప తల్లి కడుపున పుడితే గొప్ప వైభవం వస్తుంది ఎవరికైనా. బ్రాహ్మణ బాలకుడికి బ్రాహ్మణోచితమైనటువంటి విద్యలని, ఈ క్షత్రియ కుమారుడికి క్షత్రియోచితమైనటువంటి విద్యలని ప్రయత్నపూర్వకంగా అతి కష్టం మీద నేర్పించింది పాపం ఆ తల్లి. వాళ్ళిద్దరూ గురువులను క్లేశపెట్టకుండా శీఘ్రంగా సమస్త విద్యలను నేర్చుకుని వాటిల్లో పరిపూర్ణులైనారు. బ్రాహ్మణ బాలుడు వయస్సు రాగానే పెళ్లి చేసుకొని ఆ దేశపు రాజు వద్దనే రాజపురోహితుడుగా కుదిరాడు. క్షత్రియ కుమారుడైనటువంటి ధర్మగుప్తుడు తనకు అన్న వంటి బ్రాహ్మణ బాలకుడి యొక్క సహాయంతో ఆ దేశపు రాజు యొక్క సైన్య సహాయాన్ని పొంది తానే స్వయంగా సైన్యాన్ని నడిపించి ఇంతకుముందు తండ్రిని చంపినటువంటి శాల్వరాజును ఓడించి వంశపరంపరాగతమైనటువంటి విదర్భ రాజ్యాన్ని పొంది సత్యధర్మాలను తప్పకుండా చక్కగా రాజ్యపాలన చేశాడు. ఇది అద్భుతమైనటువంటి శివలీలను తెలిపే భిక్షువర్యావతార గాథ. ఇక సురేశ్వర అవతారం. పూర్వం వ్యాఘ్రపాదుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి శివపూజా దురంధరుడు. అతడి కుమారుడు ఉపమన్యుడు సత్పురుషుడు, బుద్ధిమంతుడు, అందరికీ ఇష్టుడు. అతడి తల్లి కాలం కలిసిరాక దరిద్ర బాధ వల్ల బాలుడితో కూడి పుట్టింట్లో ఉంటూ వచ్చింది. ఒకనాడు మేనమామ ఇంట్లో పెరుగుతున్న ఆ పిల్లవాడికి తల్లి ఇచ్చినటువంటి పాలు సరిపోని కారణంగా మరికొంచెం పాలు ఇవ్వమని తల్లిని లాలనగా అడిగాడు. జాలిగా అడిగినటువంటి కుమారుణ్ణి చూసి గ్లాసుడు పాలు సైతం ఇవ్వలేనటువంటి తన దుస్థితికి ఏడ్చి ఆ తపస్విని ఇంటి లోపలికి వెళ్ళి ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించి తాను ఉంచె వృత్తి వల్ల సంపాదించినటువంటి గింజలను పిండి చేసి ఆ పిండిని నీళ్లలో కలిపి, పిండి తెల్లగా ఉంటుంది కదా, పుత్రుడికి లాలిస్తూ ఇచ్చింది పాలని. తల్లి ఇచ్చినటువంటి ఆ పిండి పాలను తాగి, అమ్మా ఇవి పాలు కావు, నాకు నిజం పాలు కావాలి అని ఏడవటం మొదలుపెట్టాడు. వాడికి పాల రుచి తెలుసుగా. పార్వతీదేవి వంటి ఆ తల్లి ఒకే ఒక పుత్రుడికి సైతం పాలించుకోలేని తన యొక్క లేమికి వగచింది. 2 చేతులతో బాలుణ్ణి దగ్గరకు తీసుకొని కన్నీటిని తుడిచింది. ఇలా బోధ చేసింది. ఆమె గొప్ప తల్లి. కుమారా, పరాధీనులమై బ్రతుకుతున్నటువంటి మనకి నీ తండ్రి నీ దగ్గర లేడు. నీ మేనమావ యొక్క దయ మీద బతుకుతున్నావు నువ్వు. మనకి పాలెక్కడి నుంచి వస్తాయి నాయన? మన బోటి దైవోపహతులైనటువంటి వాళ్ళకి పాలు దుర్లభం. దేనికైనా పెట్టి పుట్టాలి నాయన. సర్వమునకు కర్త ఈశ్వరుడే. ఆయన అనుగ్రహం లేకపోతే చివరికి గ్లాసుడు గంగ కూడా దొరకదు. పూర్వజన్మలో శంకరుణ్ణి ఉద్దేశించి ఎంత ఆరాధన చేశామో మనకి అంత మాత్రమే లభిస్తుంది. చూసారా, మనం ఎంత చేస్తే అంతే. తల్లి మాటలను శ్రద్ధగా విన్నాడు ఉపమన్యుడు. దుఃఖానలంతో కుమిలిపోతున్నటువంటి తల్లిని చూసి మాతృవాత్సల్యంతో ఈ విధంగా అన్నాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తావు తల్లి? పాలు ఏమైనా పరమార్థానికి దారి చూపించే వస్తువా? ఏదో రుచిగా ఉంటుంది కాబట్టి జిహ్వ చాపల్యం చేత, బాల్య చాపల్యం చేత, నీ అందులో ఉండేటువంటి చనువు చేత నేను అడిగాను. శివుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే కదా నువ్వు చెప్పావు. సరే, అటువంటి శివానుగ్రహం కోసం నేను తపస్సు చేస్తాను. నేను శంకరుణ్ణి మెప్పించి
క్షీర సముద్రాన్ని గుప్పెడు పిండిగా చేసి ఆ పిండిని భక్షించి వస్తాను. బా, ఏమి సంకల్పం! అలనాడు ధ్రువుడు కూడా అట్లనే వెళ్ళాడు. 5 సంవత్సరాల బాలుడు. ఈ పిల్లవాడు కూడా అలానే. వెంటనే ఆ బాలుడు ఈ విధంగా మాట్లాడి మాతృమూర్తికి నమస్కారం చేసి ఆమె యొక్క ఆశీర్వచనాన్ని పొంది పరమోత్సాహంతో నమక చమకాలను పారాయణం చేసుకుంటూ ఇల్లు విడిచి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. దారిలో ఎన్నో శివస్తోత్రాలను పఠించుతూ ఉన్నాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే